ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి మన ముందు ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి నమస్తే. చెప్పండి ఏంది విషయం? సార్ నాకు 300 గజాలు మా భవాని పేరు మించి నేను తీసుకున్నాను సార్. 300 గజాలు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ తో సహా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను దీంట్లో 150 గజాలు మాత్రం ఈ పార్టీషన్ పెట్టేసి నేను మల్లారెడ్డి గంతానికి అమ్మినాను సార్. ఇది ఒకసారి కేసు అయింది, 2 సార్లు కూలగొట్టాము. నేను మల్లారెడ్డి అల్లుడు సార్ దగ్గర, గోవింద్ రెడ్డి సార్ దగ్గరికి, కిష్టయ్య సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు కొట్టారు సార్, ఇది మాకు పిలిపియండి సార్, అది కబ్జా ఎవరి పేరు మీద అయిందో అని చెప్తే మేము అందరం 2-3 రోజులు ఆ నుంచి ఆ కబ్జా అయిన వాళ్ళు 4 అక్కడికి వచ్చి మాదే ఈ ప్లాట్, మాదే డాక్యుమెంటేషన్ ఉన్నాయి అని చెప్పి నన్ను ఫెయిల్ చేసి, శ్రీనివాస్ రెడ్డి నీది పక్కకు ఉంది కదా, నువ్వు అవసరం లేదు అని చెప్పి, గోవింద్ రెడ్డి సార్ నువ్వు అవసరం లేదు, ఈ ప్లాట్ గురించి మల్లారెడ్డి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కట్టుకోపో. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్లాట్ మీదే, ఈ ప్లాట్ మీరు నేను ఎవరికి అమ్మలేదు సార్, ఇది ఎవరికి అమ్మలేదు, మల్లారెడ్డికి అమ్మిన. మల్లారెడ్డికి అమ్మితే ఈ ప్లాట్ మరి ఇప్పుడు కోర్టులో ఉన్నట్టు, దీనికి మా కోర్టు నోటీస్ ఉన్నట్టు, ఇప్పుడు పెట్టారు. ఇది కోర్టు స్టే తెచ్చుకున్నారు సార్. ఆ రోజు కూడా కట్టేటప్పుడు కూడా మేము వచ్చాం సార్, మల్లారెడ్డి మేము అందరం వచ్చి, శ్రీనివాస్ రెడ్డి మనది కబ్జా అయిపోతుంది, నా ప్లాట్ కబ్జా అయిపోతుంది అంటే నేను వచ్చి దెబ్బలు తిని ఆపండి, మమ్మల్ని కొట్టారు.